ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇది మన ఇంటి నల్లేరండి. ఇది ఎక్కువ శాతంగా కంపల దగ్గర ఉంటుందండి. కంపలకి కట్లలో ఉంటుంది. ఇది ఈ మధ్య రీసెంట్గా చాలామంది ఏం చేస్తున్నారంటే కుండీలలో కూడా దీన్ని పెంచుకున్నారండి. ఇది చాలా మంచి పదార్థం అండి, చాలా రుచి. ఇప్పుడు ఎవరు కూడా దీన్ని చాలా తక్కువ వాడుతున్నారు. నల్లేరు అంటే అసలు ఎవరికి చాలా వరకు ఇప్పుడు పిల్లలకైతే, ఈ కాలం పిల్లలకైతే నల్లేరు గురించి తెలియదండి. మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా చక్కగా దీన్ని తోటలలో పొలాల్లోకి వెళ్ళి చక్కగా కోసుకొచ్చుకొని చక్కగా సాయంత్రం కోసుకొచ్చుకొని చక్కగా రాత్రి బాగు చేసుకునేవాళ్ళం అండి. దీనికి చేసే జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ఆ నల్లేరు కాళ్ళు మనం చక్కగా బాగు చేసుకున్నట్టు కొబ్బరి నూనె రాసుకొని ఆ నల్లేరు కాళ్ళు చక్కగా తీయాలి, దురద వస్తుంది చెయ్యంతా. దీన్ని చక్కగా కొంచెం నువ్వుపప్పు కానీ మినపప్పు కానీ వేసుకొని చక్కగా చట్నీ నూరుకుంటే కమ్మగా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇది ఆరోగ్య చిట్కా అండి. ఇది కాళ్ళు చేతి విరిగిన వాళ్ళు, సైంటిఫిక్ ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చాలామంది గుజ్జుకు సంబంధించి, మోకాళ్ళకు సంబంధించి అట్లా చాలా చాలా రకాలుగా ఆరోగ్యరీత్యా మాత్రం చాలా ఉపయోగం ఉంటుంది. ఇది మా నాన్నమ్మ గారు మాకు ఎక్కువ ఈ చట్నీ నూరు పెట్టేవారండి. దీన్ని ఎక్కువ ఎండుమిరపకాయలతో చట్నీ చేసుకోవాలి, చాలా బాగుంటుందండి, భలే ఉంటుందని. కొంచెం వేడిపడిన కొంచెం వేసుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ నెల్లేరు తీగలు చాలా అరుదండి. ఇది మా ఇంటి దగ్గర ఎక్కడో కంపలో చిన్న మండ తీసుకొచ్చి చేశారండి. మీరు కూడా కుండీలు చక్కగా ఈ విధంగా పెంచుకొని వేసుకోవచ్చు. 10 కర్ర ముక్కలు దొరికినాయండి చక్కగా, పుల్ల ముక్కలు ఇంత ముక్కలు చూడండి. ఇగో గణుపు ఉంది చూసారు, ఇది ఈ గణుపుని చూసారా? ఈ గణుపుని చక్కగా తీసే చుట్టూ ఏం ఆకులు కూడా వేసుకోవచ్చండి. కొద్ది చింత చిగురు నుండి తగిలిచ్చేస్తే ఇంకా బాగుంటుందండి. దీనివల్ల చాలా ఉపయోగాలు. మీకు అవకాశం ఉంటే చక్కగా మీరు కూడా కుండీలు ఈ కాండం ఉంది చూసారండి, ఈ ఒక్క మంట పెడితే చక్కగా బతికిపోద్దండి. వర్షాకాలం ఎక్కువ శాతం మరుగుద్దండి. చక్కగా మీకు నచ్చిన ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.